చదివినాయినా యెహోషువ హాయి రాజును సాయంకాలము వరకు మ్రాను మీద ఎక్కడ వరకు యేసు ప్రభుల వారిని ఎంతవరకు మ్రాను మీద ఉంచారు? వాళ్ళకున్న చట్టం ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తిని మరణ శిక్షకు తగినటువంటి పాపము చేసినప్పుడు ఆ సులభం మ్రాను మీద వేలాడదీయబడిన వ్యక్తి ఈవినింగ్ వరకు ఆ వ్యక్తిని ఉంచొద్దు. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒకవేళ మనం ఫ్లాగ్ ఎగరేసామనుకోండి మార్నింగ్, ఆ ఫ్లాగ్ ఎంతసేపు వరకు ఉండద్దు? సాయంత్రము 4-5 o'clock వరకు దాన్ని తీసేయాలి. అది మన చట్టము. ఎగిరేసినాను నేను వదిలేయడము, ఆ తీసేయడం మర్చిపోయానంటే ఎవరైనా మన మీద కేసు బుక్ చేయించవచ్చు. మన జాతీయ జెండాను అగౌరవపరిచారు, అవమానపరిచారు అనేసి. వాళ్ళ చట్టం ప్రకారము ఈవినింగ్ వరకు ఒకవేళ చనిపోకపోతే వీళ్ళే చంపేసి ఆ బాడీని అక్కడ నుండి తీసేయాలి. మీకు గుర్తుకుంటారు, యేసు ప్రభు చనిపోయిందో లేదో చెక్ చేద్దామనేసి వెళ్ళారు సైనికులు. ఆయన ఎముకలను విరగొట్టి చంపేద్దామనేసి వెళ్ళారు. కానీ అప్పటికే యేసు ప్రభు సిలువలో, అందుకే కీర్తన 22 కీర్తన రాబడినట్టుగా ఆయన ఎముకల్లో ఒక ఎముక కూడా విరగొట్టబడలేదు. ఎందుకంటే ఒకవేళ చనిపోకపోయింటే వారు ఏం చేయాలి? విరగొట్టి చంపేసేయాలి. అప్పటికి యేసు ఏం చేయబడ్డాడు? చనిపోయాడు కాబట్టి విరగొట్టాల్సిన అవసరము రాలేదు. ఇక్కడ హాయిరాజు మనం జ్ఞాపకం చేసుకుంటే సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడదీసెను. ప్రొద్దు కృంగుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి ఆ పురద్వారము ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ళ కుప్ప వేసిరి. అది నేటి వరకు ఆచారము ప్రకారము, మన తెలుగు ప్రజల యొక్క ఆచారం ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్తాం, సమాధి స్థలానికి తీసుకెళ్తాం. ఒక్కొక్కరు ఒకలాగా భూస్థాపన చేస్తారు. ఏదేమైనా మన క్రిస్టియన్ కల్చర్లో అయితే గుంత తవ్వి ఆ గుంతలో మనం తీసుకొచ్చినటువంటి పెట్టె ఏదైతే ఉందో ఆ పెట్టెను ఆ గుంతలు పెట్టి భూస్థాపన కార్యక్రమం జరిగిస్తారు. వీళ్ళకున్న ఆచారం ఏంటంటే సిలువ మ్రాను మీద ఎవరైతే చనిపోతారో వాళ్ళని ఏం చేయాలంటే ఒక సమాధిలో వేసి, ఒక గుహ లాంటి దాంట్లో వేసి దాని మీద ఏం చేయాలంటే రాళ్ళ కుప్పలు వేయాలి. యేసు ప్రభు సమాధికి కూడా పెద్ద రాతి బండ అడ్డుగా పెట్టబడ్డది. అది వారికి ఉన్నటువంటి సాంప్రదాయాన్ని బట్టి జరిగింది. ఇదే యోషువ గ్రంథములో 10వ అధ్యాయము 26వ వచనము. ఇక్కడ వేరే వాళ్ళు కనబడుతున్నారు. 5 మందిని ఇక్కడ ఏం చేశారంటే, తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వ్రేలాడు మ్రాను మీద వ్రేలాడుచుండెను. 27వ వచనం తల్లి, ప్రొద్దు కృంగు సమయాన యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవాలను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. మీకేం అర్థమవుతుంది? దీన్ని బట్టి చనిపోయిన వ్యక్తిని, సిలువ మ్రాను మీద వేలాడిన వ్యక్తిని సాయంకాలం వరకు ఉండీయద్దు. ఒకవేళ ఆ వ్యక్తి బ్రతుకుంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? చంపేసేసి ఏదో ఒక గుహ వేసి ఆ గుహలో నుంచి అలా కనబడకుండా మన పైన సమాధి పైన మట్టి పూడుస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అలా వదిలేసేసి
బయట రాళ్ళ కుప్పేసేస్తారు ఎవరికి కనబడకుండా. అది సిలువ వేసే విధానం. సిలువ ఇప్పటిదాకా లేకపోతే మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కరు వారు ఏదో పాపము చేశారు కాబట్టి, మరి ఇందాక చదువుకున్నాం ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 22వ వచనము, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చెయ్యగా అతన్ని చంపి మ్రాను మీద. మరి అక్కడ హాయిరాజు చనిపోయిండు, ఇక్కడ 5 మంది చనిపోయారు శిలువ మీద. అక్కడ శిలువలో అటొక దొంగ ఇటొక దొంగ చనిపోయాడు. మరి యేసు ప్రభుకి ఎందుకు సార్ అంత ప్రత్యేకత? వాళ్ళలాగా ఈయన కూడా అదే శిలువ మీద చనిపోయాడు కదా, ఏంటి ఈయన స్పెషల్? వాళ్ళని ఎందుకు అంతగా మనం పట్టించుకోవట్లేదు? ఒక యేసుని మాత్రం ఎందుకు అంతగా మనం ఈరోజు ఆయన గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది? ఏమి జరిగింది ఈరోజు? ఆ శిలువ మ్రాను మీద వేలాడిన యేసు ప్రభు జీవితంలో లెక్క ప్రకారము శిలువ మ్రాను మీద వేలాడబడే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ఏదైనా పాపము చేసి ఉండాలి. అమ్మా, ఏం చేసి ఉండాలి? ఏదైనా పాపము చేసి ఉండాలి. కానీ ఈరోజు నువ్వు నేను ఆరాధించే యేసులో బ్రదర్ ఏ పాపము లేదు. ఒక పాటలో ఒక చరణం విధం ఉంటుంది, అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను వేషాగ్ని జ్వాలలో దోషివై. ఆయనలో అన్యాయం ఏమీ లేదు, ఆయనలో ఏ పాపమో లేదు. మరి ఎందుకని యేసు ప్రభుని అక్కడున్న ప్రధాన యాజకులు మత పెద్దలు ఇతన్ని సిలువ వేయుడి అని కేకలు వేశారు? సిలువ వేయాలంటే ఏంటి? తన కారణము పాపము చేసి ఉండాలి. ఆ విషయం అక్కడున్న ప్రజలకు తెలవదా? వాళ్ళకి తెలుసు. అయినా ఈయనను ఏమేమని చెప్పారు? సిలువ వేయమని చెప్పారు. ఇది వారి ఆలోచన కాదు, పాత నిబంధనలో ప్రవచనాలు నెరవేరుబడినట్లు. కీర్తనలు 22వ కీర్తన మొదటి వచనం చదవండి ఎవరైనా. 22వ కీర్తన మొదటి వచనము, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడుతివి. ఈ 22వ కీర్తన అంతా యేసు ప్రభువులో వారి యొక్క శిలువ మరణాన్ని చూపిస్తున్నాయి. 17-18 వచనం తల్లి, నా ఎముకలన్నీయు నా వస్త్రాలను వారు పంచుకుంటున్నారు, నా ఇంటి కొరకు చీట్లు వేగించున్నారు. అయ్యే 22వ కీర్తన భాగంలో ఏవైతే రాయబడి ఉన్నాయో అవన్నీ యేసయ్య జీవితంలో నెరవేరాయి. ధర్మశాస్త్రము ప్రకారము గలతీ 3వ అధ్యాయము ప్రకారము ఒక వ్యక్తి పాపము ఆ వ్యక్తి భరించకుండా ఇంకొకరు ఎవరైనా భరించడానికి ముందుకు వస్తే, ఇంకొకరు ఎవరైనా భరించడానికి ముందుకు వస్తే మీకు అంతకడని చెప్తాను. నేను ఒక యాక్సిడెంట్ చేశాను, అది నేనే చేసిన విషయం నాకు తెలుసు. అయితే ఆ టైంలో నాకు తెలిసిన ఒక బ్రదర్ ముందుకు వచ్చి, సార్ నువ్వు పక్కకి వెళ్ళిపో, నేను చూసుకుంటాను, ఈ షీట్లో నేను కూర్చొని నేను యాక్సిడెంట్ చేశాననేసి
నా తప్పును, నేను చేసినటువంటి పొరపాటును ఆయన మీద వేసుకొని నన్ను పంపించేశాడు. ఎవరైనా చూసేసరికి ఆ శివుడు ఎవరు కనబడ్డారంటే తప్పు చేయని బ్రదరు అక్కడ కనబడ్డాడు. నేరము చేసింది నేను, తప్పు చేసింది నేను. మరణ శిక్షకు తగిన పాపాలన్నీ నా మీద ఉన్నాయి. అయితే ఒక ఆయన బ్రదర్ నువ్వు పక్కకు జరుగు, సిస్టర్ నువ్వు పక్కకు వెళ్ళిపో. నా యొక్క దోషము, మన యొక్క దోషాన్ని తన మీద వేసుకున్నాడు ఆయన. నిజానికి ఆయనలో పాపం ఏమీ లేదు. పిలాతు గారు చెప్పారు, చేయగలిగేసుకొని నాకు ఈయనలో ఏ పాపము కనబడట్లేదు. హేరోదు రాజు గారు చెప్పారు, ఇతరుడు నాకు ఏ దోషము కనబడటలేదు. ఈరోజు నా యేసయ్య పాపము చేసి మరణమునకు తగిన తప్పు చేశాడు కాబట్టి సిలువ ఎక్కాడు అనుకుంటే పొరపాటు. ఇప్పటిదాకా యోషువ గ్రంథంలో మనం చూసినటువంటి వ్యక్తులు, యేసు ప్రభు సిలువలో ఇటు అటు ఉన్న దొంగలు, వారు చేసిన పొరపాటును బట్టి, వారు చేసిన తప్పిదాలను బట్టి వాళ్ళు సిలువ మాను మీద వేలాడారు. లూకాసు వార్త 23:42 సిలువలో వేలాడినటువంటి ఇద్దరు దొంగలలో వాళ్ళ డిస్కషన్ ఈ విధంగా అవుతుంది. చదవండి పిల్లలైనా. వాళ్ళ డిస్కషన్ ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఆ వేలాడినటువంటి దొంగలో ఒక ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న పదం చదవడమా? ఆయనను చూచి ఆయనను చూచి ఆ దొంగ ఇంకొక ఆయనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మొదటి దొంగ అన్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా. రెండో అన్నాడు, ఇప్పటికి కూడా మారమాము. ఇంత అవుతున్నా కూడా ఇంకా మార్పు చెందవా నీకు? 40వ వచనం బ్రదరు, 40వ వచనము. అయితే రెండవ వాడు ఎవరిని? మొదటి దొంగను గద్దించి మొదటి దొంగ చెప్తున్నాడు, రెండవ వాడిని ఈ విధంగా మాట్లాడాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి. అయ్యో ఒక ఆయన పరిస్థితి మొత్తం చేజారిపోతున్నా ఇప్పటికీ మార్పు చెందకుండా ఇంకొకరి బదనాం చేస్తుంటే నీకు అర్థం కాదని చెప్తాను. నేను ఫెయిల్ అయిపోయాను, ఫెయిల్ అయిన నేను ఇంకొకరిని పట్టుకొని మంచి చదువుకుంటే పాస్ అయిపోయాడు కదా అంటే ఏంటుంటుంది? అయ్యా నేను ఆల్రెడీ ఏమయ్యాను, నేను ఫెయిల్ అయ్యాను. ఇంకొక ఫెయిల్ అయినటువంటి దగ్గరికి వెళ్ళి బాగా చదువుకోవచ్చు కదా, చదువుకుంటే నువ్వేమయ్యేటువంటిది? మనమే లేవలేని పరిస్థితుల్లో పడి ఉన్నాము. మనం ఎలాంటి బ్యాచ్ అంటే మన కంటిలో ఉన్న నలుసును చూసుకోము. మనకెప్పుడు వాట్ ఐ యామ్ వి డిడ్ నాట్ రికగ్నైజ్ ఇట్. మనం దాన్ని గుర్తించము, నేనేమై ఉన్నాననే దాన్ని గుర్తించము. ఎంతసేపు చూసినా తల్లి ఇతరులు ఏమై ఉన్నారనే మాట్లాడుతుంటాను. నేను గత శుక్రవారం జరిగిన ఉమెన్స్ ఫెలోషిప్ లో వాక్యం చెప్తూ ఒక పదం మాట్లాడాను. ఇద్దరు ఆత్మీయులు కనబడితే, ఇద్దరు ఆత్మీయులు కూడుకుంటే, ఇద్దరు చర్చకు వచ్చే బ్రదర్స్ కూడుకుంటే వాళ్ళు ఎవరి గురించి మాట్లాడాలో తెలుసా? దేవుని గురించి మాట్లాడాలి. మలాకీ గ్రంథం 3:16 మలాకీ గ్రంథం 3:16 లెక్క ప్రకారం మనకు మలాకీ అనగా మనకి ఏం గుర్తుకొస్తుందంటే దశమ భాగం గురించి గుర్తుకొస్తారు. మీరు దొంగలు, దేవుని సొమ్మును దోచుకుంటున్నారు, మీరు దశభాగాలు ఇవ్వండి, అప్పుడు మీకు ఆకాశపు. దశభాగం ఎందుకు ఇవ్వాలో తెలుసా? పర్పస్ రాసి ఉండాలి.
ఓకే, కానికి పెట్టకన్నా రాసి పెట్టండి. అది ఎందుకు దశభాగం ఇవ్వాలి అనే దానికి. దశభాగం ఎందుకు ఇవ్వాలంటే అక్కడ రాబడిన పదము నా మందిరములో ఆహారం ఉండునట్లు. అయ్యా పదం నోట్ చేసుకోండి. ఎందుకు దశభాగం ఇవ్వాలంటే నా మందిరములో ఆహారం ఉండునట్లు నా ధన నిధిలోనికి వాడిని తీసుకుంటారు. ఎవరి ధన నిధి ఇది? ఏముండునట్లు? ఆహారం ఉండునట్లు. ఇక్కడ రెండు రకాల ఆహారాలు, ఒకటి ఆత్మీయ ఆహారము, రెండోది శారీరక ఆహారము. నువ్వు ఆహారము ఇక్కడ నీకు వాక్యం చెప్పే అయ్యగారు పోషించబడాలి అంటే సంఘము పాస్టర్ గారిని పోషించాలి. ఇప్పటిదాకా ఆ బాధ్యత ఇన్ని సంవత్సరాల నుంచి సంఘ బిడ్డలు తీసుకున్నారు. మిమ్మల్ని బట్టి వందనాలు. ఒకవేళ మేము పోషించలేమంటే తల్లి సంఘము సెల్ఫ్ సపోర్ట్ తీసేసి సపోర్ట్ చర్చ పెట్టేస్తారు. మీరు పోషించుకుంటున్నారు, మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు. పోషించబడాలి అంటే అయ్యగారికి కానుకలు ఇవ్వాల్సింది ఎవరంటే ఆయన షాల్ ఇవ్వాల్సిన బాధ్యత, మళ్ళా గుర్తు చేస్తున్నాను, సంఘ కమిటీది కాదు. నువ్వు ఫస్ట్ సంఘ సభ్యుడివి, తర్వాత కమిటీ మెంబర్వి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంఘ కమిటీ వాళ్ళు, మీరు సంఘ సభ్యులు కాకపోతే సంఘ కమిటీలోకి రాలేదు. ముందు మీరు ఎవరు? చర్చి మెంబర్స్. ఫస్ట్ మనం విశ్వాసం, తర్వాత నెక్స్ట్ ఏదన్నా. నేను చర్చికి వచ్చినప్పుడు అందరికి ఒక విషయం చెప్తుంటాను. చర్చి బయట నువ్వు ఎక్స్‌వైజెడ్, చర్చిలోకి వస్తే నువ్వు విశ్వాసిని, నేను నీకు పాస్టర్ అని అంతే. ఇక్కడ ఉన్న పదవులు 2 విశ్వాసి, పాస్టర్. అంతకంటే ఎక్కువ ఏది లేదు. మనమందరం దేవుని పిల్లలు. గలతీయ 6:5 రాబడి ఉంటుంది. నీకు ఏ గారైతే వాక్యం చెప్తున్నాడో ఆ అయ్యగారికి వాక్యోపదేశం వినువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థాల అన్నిటిలో భాగము ఇవ్వాలి. నేను ఇంత ముందు చర్చిలో గుడ్డుల బియ్యం వచ్చేటివి, మాకు అసలు రైస్ బ్యాగ్ ఉండాల్సిన అవసరం వచ్చేది కాదు. కిలోలు ఆదివారం అయ్యేసరికి కిలోలు గుడ్డుల బియ్యాలు ఉండేటివి. మేబీ చర్చిలో నేర్పలేదేమో నాకు తెలియదు, కానీ మంచి పదార్థాలన్నింటిలో దేవుని సేవకునికి మీరు ఏమి ఇవ్వాలి? దశభాగం లేదు కదా, మళ్ళా చదవండి. దశభాగం కాదా? రెఫరెన్స్ చెప్పాను కదా. వాక్యోపదేశము పొందువారు ఉపదేశించు వారికి, గలతీయుల రాసిన పత్రిక, మంచి పదార్థాలన్నింటిలో మీ ఇంట్లో ఇది మంచిది అనిపించింది అనుకోండి, దాంట్లో భాగం ఎవరికి రావాలంటే సేరు ఆశగా దగ్గరికి వచ్చేసారు. ఆమేన్. అందరూ కాదు, ఎవరైతే ఆయన ద్వారా వాక్యం వింటున్నారో, ఈ తోటలో పని చేసి వేరే తోట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇయ్యండి అని అడగలేం కదా. ఏడు పని చేస్తే వాళ్ళనే అడగగలుగుతాం, అది న్యాయం. మంచి పదార్థాలన్నింటిలో ఇంట్లో ఎన్ని మంచివి ఉన్నాయో అలా మంచి దాని భాష దగ్గరికి రావట్లేదు. ఎందుకో వచ్చిన కాక ఆ మొత్తం వద్దులేండి అయ్యా, కొంచెమన్నా మాకు కూడా గమనించండి. మిమ్మల్ని నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంది, మిమ్మల్ని నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉంది. హల్లెలూయా. చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీ అందరి మీద. నీ మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతా నా మందిరపు నిధిలోనికి. అయ్యా, దేవుని మందిరపు నిధిలోనికి ఏది రావాలంటే, నువ్వు నెలకు కష్టపడితే 1000 రూపాయలు కష్టపడి వచ్చింది అనుకోండి, 100 రూపాయలు అది నీది కాదు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మన పెద్దోళ్ళు నేర్పించారు మనకి. వాళ్ళు కూలీగాని పని చేసేటప్పుడే వాళ్ళకు నెలంతా కష్టపడితే వచ్చిన దాంట్లో ఫస్ట్ తీసి పక్కన పెట్టేటోళ్ళు.
ఇది దేవునికి ఇవ్వాలి. వాళ్ళు పంట పండించుకున్న పంటలు కావచ్చు, వాళ్ళు కలిగి ఉన్నటువంటి వాక్యంలో కావచ్చు. వాళ్ళు ఏం చేసేవారంటే దేవుని సేవకునికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. రెండవ విషయాన్ని ఉద్దేశిస్తున్నాము. ఆత్మీయ ఆహారము పంచిపెట్టే అయ్యగారిని పోషించాల్సిన బాధ్యత సంఘందే. రెండవది, సంఘములో జరిగేటువంటి ఆహారం, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీరు లవ్ ఫీస్టులు, ఆ ఫీస్టులు, ఈ ఫీస్టులు పెట్టుకుంటుంటారు కదా. ఆ ఫీస్టులు పెట్టడానికి చర్చిలో ఏముండాలి అంటే చర్చిలో ఫండ్ ఉండాలి. నువ్వు ఒక్కోడు పెట్టి నేను పెట్టినానని చెప్పుకోవద్దు. దాన్ని లవ్ ఫీస్ట్ అనరు. ప్రేమ విందు అంటే అందరం కలిపి చేసుకునేది. ఆమేన్. అమ్మ ఎవరు జాగ్రత్త వినండి. అయ్యా మన బ్రదర్ ఉన్నాడు ఇక్కడ, శేఖర్ బ్రదరు. అయ్యా మీ ఫ్యామిలీ కానీ ఒకవేళ ఒక చిన్న హోటల్కి పోయినారనుకోండి, మినిమం 500 అన్న కదా, మినిమం ఈజీగా అయిపోతుంది. ఎంత మీల్స్ తిన్నా కూడా 100 రూపాయలు ప్లేట్ లేనిది ఏ మీల్స్ ఈ రోజుట్లో రావట్లేదు. మరి చర్చికి వచ్చి మనం అందరం కలిసి తింటున్నాం కదా. నా ఫ్యామిలీ వచ్చి నేను తింటున్నాను, బయట ఇదే ఫుడ్ తింటే 100 రూపాయలు ఏంది, నాకు ఈ ఫుడ్ రాదు. నా వంతు భాగం అయ్యా ఇదిగో లవ్ ఫీస్టా, ఇదిగో నా ఫ్యామిలీ తరపున ఇదిగో ఒక 500 ఇస్తున్నా, స్తోత్రం, ఆమేన్. అయ్యా ఎంత ఎక్కువ ఇవ్వకండి, నీకు తోచిన సహాయం. నేను చెప్పాను కమిటీ వాళ్ళకి, సొంత పెత్తనాలు చేయకండి, పైసలు ఉన్నాని ఎగిరిపడకండి, దాన్ని లవ్ ఫీస్ట్ అన్నారు, మీ సొంత ఫీస్ట్లు అవుతాయి అవి. మీరేం చేయాలయ్యా అంటే దేవుని మందిరపు నిధిలోనికి వచ్చిన దాంట్లో నుంచి పెట్టండి. ఒకవేళ రాని రోజు వచ్చేటట్టు ఎంకరేజ్ చేద్దాము, అంతేగాని నేను ఒక్కనే పెడతాను, నువ్వు ఒక్కని పెడతాను. నీ అకేషన్ ఉంటే పెట్టుకో. ఈరోజు మీ మ్యారేజ్ డే, ఎవరైనా ఒక వ్యక్తి ముందుకు వచ్చిండు, సార్ ఈరోజు మా కుటుంబం తరపున మేము భోజనాలు పెడదాం అనుకుంటాం, హ్యాపీ పెట్టేసేయండి. అంతేగాని అయ్యా నువ్వు పెడితే మేము లేకుండా తినేంత టోళ్ళు ఎవరిక్కడ లేరు. గమనించండి. మనమందరము ఒక చెయ్యొద్దాం, మనం చేసుకుందాం, మనం తిందాం. ఆమేన్. దీన్ని ఏమంటారంటే ప్రేమ విందు అంటారు. హల్లెలూయా. ఇట్స్ కాల్డ్ ఏ లవ్ ఫీస్ట్. యేసు ప్రభువు అన్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను, సిస్టర్ ఏమని రాయి ఉంటుందంటే అక్కడ ప్రకటన 3:20, నేను వచ్చి వారితో కూడా భోజనం చేస్తాను. భోజనం అంటే సహవాసము. మనమందరము ప్రభుతో సహవాసం చేసేటువంటి వారము. అలా ఫండ్ వచ్చిన రోజు లవ్ ఫీస్టులు చేయండి, రాకపోతే చేయకండి, వచ్చేటట్టు ఎంకరేజ్ చేయండి. ఇప్పటి నుండి అయ్యా కవర్ల మీద ప్రత్యేకంగా మీరు కానుకలు ఇస్తుంటారు కదా, నెక్స్ట్ టైము ప్రేమ విందు కోసం నా కుటుంబం తరపు నుంచి 100 రూపాయలు అట్లా రాసి పెట్టేసేయండి. చదివేటోళ్ళు అయ్యా సెక్రటరీ గారు ప్రేమ విందు కోసము పలాని ఫ్యామిలీ ఇంత ఇచ్చింది అని మంత్రులు లెక్క చెప్పి ఆ అమౌంట్ను వాడండి. ప్రేమ విందు కోసం ఏదొస్తే అది ప్రేమ విందు కోసం వాడండి. దాంట్లో మనం అందరం కలిసి ఎవరికి తోచింది అది చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అది వాక్యానుసారము అయ్యా, అది అలాంటి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. 3వ అధ్యాయం 16వ వచనంలోనికి వెళ్దాం. 3:16 చదువుతాలి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకనికొకడు మాటలాడుకొనుచుండగా, అమ్మ ఎవరు వింటారు? ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు, వాళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకుంటుంటే దేవుడు క్యా బాత్ కరే ఏం మాట్లాడుతున్నారు ఒకసారి నేను కూడా వింటానని వస్తాడంట. మీరు ఒకవేళ అన్యులైండి అనుకోండి, మీ దాంట్లో ఇన్వాల్వ్ కాడు ఆయన. మనం భయభక్తులు కలిగిన వాళ్ళమే కదా అయ్యా, అంతేనా? సో మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళము. మనం ఇద్దరం కలిసి ఏవి మాట్లాడుకుంటున్నా అది ఎవరు వింటారంటే దేవునికి భలే ఇంట్రెస్ట్ ఇట్లాంటి వినడం. ఆయన అంటాడు 59 యెషయా గ్రంథము, విననేరకుండునట్లు నా చెవులు, రక్షింపనేరకుండునట్లు నా చేతులు.
ఆయన వినడానికి ఇష్టంగా ఉన్నాడు. వినడం మాత్రమే కాదు, అక్కడ కింద ఇంకొక సెంటెన్స్ ఉంటుంది బ్రదర్, ఇంకొక లైన్ ఉంటుంది. వాళ్ళు ఏవైతే మాట్లాడుతున్నా అవి రిమెంబర్గా, జ్ఞాపకార్థంగా ఉండడానికి ఆ మాటలు రికార్డు చేయబడుతున్నాయంట అక్కడ. ఆమేన్. అరే, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకునేటివన్నీ దేవుడు రాసుకుంటున్నాడా? రాస్తున్నాడు. నువ్వు మర్చిపోయి ఉండొచ్చు ఆ పదము, కానీ ఆ రోజు ఆడ లెక్క అడుగుతాడు ఆయన సింహాసనం ఎదుట నిలబడ్డప్పుడు. ప్రతిరోజుకి ఒక రోజుకి మనము తెలవకుండానే 25,000 మాటలు మాట్లాడతాం సైన్స్ ప్రకారం. ఎన్ని తల్లి? 25,000 మాటలు మాట్లాడతాం పర్ డే. అక్కడ వాక్యంలోనికి రండి. దానియేలు గ్రంథంలో కానీ, ప్రసంగి గ్రంథంలో కానీ, యెషయా గ్రంథంలో కానీ చివరి అధ్యాయాలకు వెళ్ళిపోండి. చివరి అధ్యాయం, నేను ప్రసంగిలోకి వచ్చాను. చివరి అధ్యాయం తల్లి, చివరి అధ్యాయం ఏది? 12. అమ్మ వచ్చారా? ఎన్నో వచనం చదువుకుందామంటే, లాస్ట్ 2 వచనాలు తల్లి. ఇదే దేవుని యందు గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు మిమ్మల్ని లెక్క అడుగును. ప్రతిక్రియ మంచిదే కానీ, అది మంచి మాటనే కానీ, చెడ్డ మాటనే కానీ, మంచి పనులే కానీ, చెడ్డ పనులే కానీ, ఎవరీ వర్డ్ ఈజ్ కౌంటబుల్ హియర్. ప్రతి పదము లెక్కించబడుతుంది. అక్కడ మనం చదివినాం మలాకి గ్రంథం 3:16లో. అమ్మ ఏం చేస్తున్నాడంటే, ఇద్దరు మాట్లాడుకుంటుంటే జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము వ్రాయబడెను. దేవుని దగ్గర ఆ రోజు సహోదరి సహోదరుడా, నువ్వు మర్చిపోతుండొచ్చు ఆ పదము, కానీ దేవుడు దాన్ని మర్చిపోడు. నువ్వు ఆయనకు దానికి ఆ రోజు లెక్క చెప్పాలి. అదేదో ఫ్లోలో అన్నాను పాస్టర్ గారు, సరేలే నెక్స్ట్ టైం అయినా అట్లా. నేను దానియేలు గ్రంథంలో ఉన్నారమ్మా, చివరి అధ్యాయము 7 చివరి అధ్యాయంలోకి వెళ్ళిపోండి. లాస్ట్ వచనాలు తల్లి అక్కడ కూడా. అమ్మ ఇక్కడ రాయబడి ఉంటుంది, నువ్వు అంత్యము వరకు. ఎంతవరకు తల్లి? అంతము వరకు. నేను కొద్ది రోజులు మాత్రమే భక్తిని మెయింటైన్ చేస్తాను, కొద్ది రోజులు మాత్రమే నేను ప్రార్థనలో బాగా వాక్యం చదువుతాను, కొద్ది రోజులే ఉపవాసాలు ఉంటాను, తర్వాత మానేస్తాను అన్నద్దు. ఈ భక్తి ఎంతవరకు అంటే ప్రభువు వచ్చేంత వరకు భక్తిని మెయింటైన్ చేద్దాం. ఆమేన్. అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల, ఎండింగ్ డేస్లలో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఆయన ఎదుట నిలబడగలుగుతావు ధైర్యంగా. ఆమేన్, ఆమేన్. అన్ని పేపర్లు, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నటోళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఆపినారనుకో పెద్దగా టెన్షన్ పడరు, ఎందుకంటే వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి. అదే ఏదైనా పేపర్ మిస్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మన హ్యాండిల్ షేక్ అవుతుంటుంది, ఏడాపుతాడో అనేసి. దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడే దినం వస్తుంది. ఆ రోజు ఎవరమో తప్పించుకోలేం. ముందుకెళ్తున్నాను నేను వాక్యములోనికి. మ్రాను మీద వ్రేలాడేవాడు పాపం చేసి ఉండాలి, నా యేసులో ఏ పాపమో లేదు. అయినా ఆయన పాపాత్ముడుగా పరిగణించబడ్డాడు. నేరము చేయని ఆయన. యెషయా గ్రంథం 53 ఈరోజు మనం చదువుకున్నాము. మన నరసింహన్న గారు చదివినటువంటి వాక్య భాగంలోనికి రండి. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53. రెండవ వచనం బ్రదర్. లేత మొక్కవలెను
అతనికి స్వరూపమైనను సొగసైనను మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఆయన ఏం చేయబడ్డాడంటే 5వ వచనము, మన అతిక్రమాలను బట్టి అతడు, ఆయనలో అతిక్రమము లేదు, ఆయనలో పాపము లేదు. సవాలు విసిరాడు, ఎవరైనా నా యందు పాపం ఉందని రుజువు చేయగలుగుతారా అని. అలాంటి ఆయన కేవలం ఒకటే ఒక విషయము, నా కోసమే. ఎవరి కోసం? నా కోసం. కుమారుడు నలగగొట్టబడుట 10వ వచనం తల్లి తండ్రికి ఇష్టమైంది. మనము యేసు ప్రభువుని సిలువ వేయబోస్తుంటే మనమందరం చూసి అయ్యో ఆయనకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది అనుకుంటాం. యేసు ప్రభుల వారిని సిలువ మీద ఊరేగించడానికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడున్న స్త్రీలందరూ ఏడుస్తున్నారంట. యేసు ప్రభు అన్నాడు, ఏడ్చించాలేండి, నా కోసం కాదు మీరు ఏడవలసింది, మీకోసం. ఇది దైవ చిత్తము, సిలువ మోయడం నేను వచ్చాను. మీరు నా మీద కన్సర్న్ ఏం చూపాల్సిన అవసరము లేదు. ఇది తండ్రి చిత్తం, నేను చేస్తాను. కానీ రేపొద్దున చాలా గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి. మీరు మీకోసము, మీ పిల్లల కోసము ఏడ్చి ప్రార్థన చేయండి. యెరూషలేము కుమార్తెలారా, అమ్మ ఏం చేయండి? ప్రార్థించండి. ముగింపులో నేరము చేయని ఆయన నేరస్తుడిగా మార్చబడడానికి గల కారణము, గలితీలకు రాసిన పత్రిక, నాయన గలితీలకు రాసిన పత్రిక 3:13 తల్లి 3:13, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. అయ్యా ఎవరు చేశారు ఆయనను శాపగ్రస్తుడుగా? ఆయనకి ఇష్టమయ్యింది. అమ్మా నీ స్థానం నేను తీసుకుంటాను, బ్రదర్ నీ స్థానాన్ని నేను తీసుకుంటాను. కారణం ఏంటంటే దేవుని కుమారుని నుండి మనందరి మీద పాపం వచ్చింది. ఎవరా దేవుని కుమారుడు? మొదటి ఆదాము. ఆదాము దేవుని కుమారుడేనా? రెఫరెన్స్ చూడండి, ఆదాము దేవుని కుమారుడు అనేసి. లూకాసు వార్త తల్లి, లూకాసు వార్త. ఆదాము దేవుని కుమారుడు, ఎట్ సేమ్ టైం నజరేయుడైన యేసు ప్రభుల వారు కూడా. 3వ అధ్యాయం చివరి వచనం అయ్యా, 3 చివరి వచనమా? లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. షేతు ఆదాముకు కొడుకు, ఆదాము దేవుని. ఆదాము ఎవరి కుమారుడు? ఇప్పుడు పొరపాటు చేసింది ఎవరు? దేవుని కుమారుడైన ఆదాము. ఇప్పుడు ఆ పాపాన్ని పరిహరించాల్సింది ఎవరు? దేవుని కుమారుడైన కడపటి ఆదాము. మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది. 1 కొరింథీ 10:8 రాయబడి ఉంటుంది. 2వ ఆదాము లేకపోతే కడపటి ఆదామైన యేసు ద్వారా పాపము నుంచి విడుదల వచ్చింది. ఆమేన్. అయ్యా ఈరోజు మనమందరము విడిపించబడిన వారము. హల్లెలూయా. మరణానికి మన మీద అధికారం లేదు. ఆమేన్. పాపమునకు మన మీద అధికారం లేదు. ఆమేన్. పాపము నుంచి, శాపము నుంచి నా యేసయ్య ఆయన మరణించి నా పెనాల్టీ ఆయన పే చేశాడు. అయ్యా ఒక్కదానికి 2 సార్లు శిక్ష భరించాల్సిన అవసరము లేదు. నేను కట్టాల్సినటువంటి పెనాల్టీని ఆయన కట్టేశాడు. ఇప్పుడు నన్ను మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి నువ్వు పన్ను కట్టు అంటే, నువ్వు పే చేయి అంటే నేను చెయ్యను. ఎందుకంటే ఆల్రెడీ నా స్థానంలో ఒక ఆయన పే చేశాడు. అయితే స్టిల్ ఇప్పటికీ సాతాను ఏం చేస్తుండో తెలుసా? నువ్వు మంచోడివి కాదు, నువ్వు మంచిదానివి కాదు, నువ్వు పాపాత్మురాలివి, నువ్వు పాపాత్ముడి. మన పాత పాపాలన్నీ ఇప్పటికీ గుర్తు చేస్తూ మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగకుండా మన బలహీనతలే హైలైట్ చేస్తుంటాడు. నేను చెప్తాను, చేశాను, నా ప్రభు వాటన్నిటి నుంచి విడిపించాడు, నా యేసు రక్తము నా మీద పారుతుంది, పాపమునకు నాకు ఇక సంబంధము లేదు. కానీ అపవాదం ఏం చేస్తాడంటే
ఇప్పటికీ నువ్వు చేసిన పాత వాటినే గుర్తు చేసి మాట్లాడుతుంటారు. కొద్దిమంది ఉంటారు అయిపోయిన ముచ్చట్లు ఎప్పుడు ఎత్తి బాధ పెడుతుంటారు. మీకు గుర్తు చేస్తాను, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారనుకోండి, ఒక ఫంక్షన్ కోసి వచ్చారనుకోండి, ఇంటికి రాగానే వాళ్ళ గొడవ స్టార్ట్ అవుతుంది. సంతోషంగా గడిపేసి వస్తారు, ఇంటికి రాగానే స్టార్ట్ అయిపోతుంది గొడవ. అవసరమైతే అంత వేలోనే స్టార్ట్ అవుతుంది గొడవ, కార్లలోనే. వాళ్ళు తవ్వుకొని విషయాలు ఏముంటాయో తెలుసా? మీ వాళ్ళు నన్ను సరిగ్గా చూడలేదు, మీ పుట్టింటోళ్ళు నన్ను సరిగ్గా పలకరియలేదు, ఆ రోజు పెట్టినారా, ఆ రోజు అది ఇస్తానని ఇచ్చినారా, చక్కటి భార్యనిచ్చిండు, చక్కటి భర్తనిచ్చిండు, ఉన్నదాన్ని బట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఎప్పుడో అయిపోయిన వాటిని తవ్వుకొని మరీ ఈరోజు బాధపడడం ఎందుకు? అపవాదికి ఏమి ఇష్టమో తెలుసా? నువ్వు సంతోషంగా ఉండొద్దు, నువ్వు, నీ భర్త, మీ పిల్లలు మీరు ఆనందంగా గడపొద్దు. 128 కీర్తనలో 2-3 వచనాలు, నీ భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు, నీ భార్య ఫలించే. నువ్వు అట్లా ఉండొద్దు. వాడికి ఎప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకొని బాధపడాలి, సంతోషంగా ఉండొద్దు. అది వాని ఇష్టము. ఈరోజు మనము అపవాది ఇష్టాన్ని నెరవేరుద్దామా, దేవుని ఇష్టాన్ని నెరవేరుద్దామా? దేవుని చిత్తమే నెరవేరును గాక. అలా ఉండాలంటే మీరు, మీ ఇంటి వాళ్ళందరూ యెహోషువ చెప్పినట్టు నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. అలాంటి ఒక తీర్మానం చాలు. క్రీస్తు యేసు మన కొరకు శాపమైపోయాడు. మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది, కడపటి ఆదాము ద్వారా పాపము నుంచి విడుదల వచ్చింది. మరలా గుర్తు చేస్తాను, అపవాది అయిపోయినట్టు గుర్తు చేసి బాధ పెడతాడు. ప్రజెంట్ ఏముండదు బాధపడడానికి. ఇప్పుడు బాగానే ఉంటారు, కానీ ఆ రోజు నువ్వు అట్లా చేయలే నన్ను, అది అయిపోయిందన్నా, అది అయిపోయి చాలా జమానైంది అక్క, అది అయిపోయి చాలా. కానీ అపవాది ఏమంటాడు తెలుసా? ఆ రోజు ప్రేమ సమస్త దోషములను కప్పును. నువ్వు ప్రేమ ఉంటే ఏం చేస్తావంటే, మా ఇంట్లో దావత్ అయింది, ఇల్లు కట్టుకున్నాం, ఓపెనింగ్ చేసుకున్నాం, G+2 కట్టినాం, సూపరు. అయితే విషయం ఏంటంటే, ఇంటి ఓపెనింగ్ రోజు భయంకరమైన గొడవ మా ఇంట్లో. కారణం ఏంటంటే, పెట్టుబడుల చీరలకు దగ్గర వచ్చింది గొడవ. ఏ చీరలు? పెట్టుబడులు, ఇళ్ళకు వచ్చేటోళ్ళు కొన్ని చీరలు పెడతాం కదా పోయేటప్పుడు, ఆ చీరల దగ్గర వచ్చింది గొడవ. వాళ్ళకేమో 1000 రూపాయలది పెట్టినావు, మాకేమో 500 పెట్టినావు. అది 1000 రూపాయలు 500 మనకేం తెలుసు? గంపగుత్తగా కొన్ని తీసుకొచ్చినాము, ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ పోయినాము. అందులో మేబీ రేట్లు తీసేసినట్లేరు మా వాళ్ళు, ఆ స్టిక్కర్లు. ఆమె పక్కింటి ఆమెకేమో 1000 రూపాయలు ఉంది దాని మీద, ఈమెకేమో 600 చిల్లర ఉంది. మీకేమో 1000 రూపాయలది పెట్టిండు, ఆ చీర పట్టుకొని ఇంటికి ఇద్దరు వచ్చినారు. ఆమెకి ఎక్కువ రేటుది ఎట్లా పెడతావు, నాకు తక్కువ రేటుది. మా సంతోషానికి ఏదో ఫ్రీగా కలిగిన దాన్ని ఇచ్చినాము, మీరు దానికి కూడా. అయ్యా, ఇట్లాంటి ప్రజలు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సంతోషించాల్సిన విషయాలలో కూడా మనల్ని ఏం చేస్తారంటే బాధ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రేమతో ఏదిస్తే ఏముంది? ఆమేన్. అమ్మ, దేంతో? నువ్వు అది కూడా ఇవ్వకపోతే నువ్వు అడగడానికి ఏముంది? ప్రేమతో ఇచ్చినారు, తీసుకొని పోవాలా. దానికి కూడా నువ్వు అంత రేటుది ఇచ్చినావు, ఇంత రేటుది ఇచ్చినావు, వాళ్ళకి పెద్ద పెట్టి ఇచ్చినావు, మాకు చిన్న పెట్టి ఇచ్చినావు, వాళ్ళకు స్టీల్ డబ్బా ఇచ్చినావు, మాకు ప్లాస్టిక్ డబ్బా ఇచ్చినావు. అరే, దాంతో కట్టుకొని పోతాం పోయేటప్పుడు. హల్లెలూయా. ప్రేమ ఉంటే ఇటువంటివి హైలైట్ కావు. ప్రేమ లేకపోతే ప్రతి చిన్నది పాయింట్ అవుట్ అవుతుంటుంది. ఈరోజు క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సు మనమందరము కలిగి ఉందాము గాక. యేసు ప్రభువు చెప్పాడు, ప్రేమకు ఒకవేళ ఒక రూపం ఉంటే ఆ రూపము యేసయ్య. అందుకే ఆయన పేరులో ఒక పేరు ఉంటుంది, ఆయన ప్రేమ స్వరూపి. ఏ స్వరూపి అంటే ప్రేమకు రూపం ఉంటే అది ఎవరు? మన యేసయ్యనే. ఈరోజు ఆ యేసుని కలిగిన మనము, అయ్యా మన కోసము మన శిక్షనే భరించాడు ఆయన, నీకు మరణాన్ని కొట్టివేశాడు. ఎంత గొప్ప భాగ్యం. పడి ఉన్న స్థితిలో నుంచి మనల్ని ఈరోజు ఉన్నత స్థాయిలో పెట్టిండు. దేవునికి స్తోత్రం. వీటిని బట్టి, శ్రేష్టమైన వాటిని బట్టి ప్రభువును సంతోషిస్తూ ముందు కొనసాగెళ్దాం. మరణ ముగింపులో పాపము చేయలేదు, నా పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మరణ శిక్షకు తగిన దోషం ఆయనలో ఏమీ లేదు, నాది తన మీద వేసుకొని నన్ను ఫ్రీ బర్డ్గా ఇచ్చేయండు, నాకు విడుదల ఇచ్చేసిండు. ఇక పాపానికి నాకు సంబంధము. ఆమేన్. మీ పక్కన చూసి చెప్పండి, పాపానికి నీకు సంబంధం లేదు ఇంకా. ఆమేన్.
విడుదల పొందేసుకున్నాం యేసునామములో. హల్లెలూయా. వాటికి మనకిప్పుడు సంబంధము ఒకప్పుడు అయిండొచ్చు. యేసు మనల్ని కడిగేసేసాడు. మనం ఈరోజు పరిశుద్ధులం ఆయనను బట్టి. ఆమేన్. ఈరోజు ఆయనను బట్టి ముందుకు వస్తున్నాం, మనల్ని బట్టి కాదు, ఆయనను బట్టి. ఈరోజు మనల్ని చూస్తే ఎవరు కనబడతాలంటే యేసు ప్రభువే కనబడాలి. అలాంటి కృప, అలాంటి ఆధ్యాత్మిక జీవితము ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రభువా మీకు వందనాలు. మా కోసం మీరు మరణించారు, వందనాలు. మా కోసం తిరిగి లేచారు, మీకు వందనాలు. మేము నశించుట మీకు ఇష్టము లేదు తండ్రి. లెక్క ప్రకారము రాను మీద వ్రేలాడవలసింది, చంపబడవలసింది పాపము చేసిన వాళ్ళు. అయితే పాపము లేని మీరు మా కొరకు పాపాత్ముడుగా మార్చబడ్డావు అయ్యా. ఏమాత్రము దోషము లేని మీరు మా దోషములు, మా నేరాలు మీ మీద వేసుకున్నారు. ఈరోజు మమ్మల్ని విడిపించినందుకు వందనాలు అయ్యా. మేము పొందుకున్న ఈ స్వాతంత్రాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకిచ్చిన విమోచనను బట్టి మీకు వందనాలు. పాతవి గతించెను, సమస్తము నూతనమయ్యానన్నావు తండ్రి. మేము పాతవి తవ్వుకోకుండా ఇదిగో ఇప్పుడు మీరు చేయబోయే నూతన కార్యాలను ఎదురు చూస్తూ మీ ద్వారా గొప్ప కార్యాలు చూడడానికి మా అందరికీ కృప చూపండి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయి. మా సంఘంలో చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. చదువుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు తండ్రి, మీ సన్నిధిలో మీ సేవకునికి ఎత్తిపడుతున్నాను. ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉంటున్నారు నాయన, అయా వారి ఎగ్జామ్లలో మీరు తోడుగుండండి. మా సంఘ బిడ్డలు నాయన అందరూ ఉత్తీర్ణులవునుగాక తండ్రి. వారి జీవితాల్లో కార్యాలు జరుగునుగాక నాయన. మా యవ్వనస్తులు ఉన్నత స్థానాలలో ఉందురుగాక. వారి ప్రయత్నాలన్నిటిని మీరు సఫలపరచండి. మా సంఘంలో జాబు లేని వారికి జాబులు దయచేయండి అయా. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు దయచేయండి అయా. వివాహాల కొరకు చూస్తున్న కుటుంబాలు ఎవరైతే ఉంటున్నారో అయా, అదిగో తండ్రి వారి పిల్లలకు చక్కటి సంబంధాలు జతపరచబడును గాక తండ్రి. నీకు వందనాలు. ఇదిగో వివాహాలు అయ్యి తండ్రి గర్భఫలము కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో మూయబడిన ప్రతి గర్భము తండ్రి మీ నామములో తెరవబడును గాక తండ్రి. అయా చక్కటి గర్భఫలము సంతానాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. ఇదిగో తండ్రి మా సంఘములోనైనా వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. మా సంఘములు అందరూ ఉన్నతమైన స్థానములో ఉందురుగాక. వారికి ఉన్న ప్రతి అవసరతలన్నీ మీ యొక్క మహిమలో తీరునుగాక తండ్రి. నీకు వందనాలు. ఇదిగోనైనా మమ్మల్ని ధనవంతులుగా చేయుట కొరకై మీరు దరిద్రుడుగా మార్చబడ్డారు, మీకు వందనాలు. మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థతనిచ్చారు, మీకు వందనాలు. ఇంకా మేమందరము కలిసి నీలోనైనా దినదినము వర్ధిల్లడానికి మీ చేత దీవించబడుటకు మా సంఘం అంతటికి కృప దయచేయమని యేసు నామములో మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, త్రియేక దేవుని యొక్క సహవాసము కూడిన మనకును మన కుటుంబాలకు దేవుని ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షము. కృమ్మారించుము